నమో భగవతే వాసుదేవాయ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం మతిరేనాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం మతిరేనాధిగచ్చతి. ఇక్కడ మనం శ్రీకృష్ణ భగవానుడు శ్రద్ధను గురించి తెలియజేస్తున్నాడు. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ కలిగిన వాడికి. శ్రద్ధ అంటే మనస వాచ కర్మన శ్రద్ధ కలిగి ఉండాలి. అదేవిధంగా శ్రద్ధావాన్ సాధన చేయాలి. లభతే జ్ఞానం, అటువంటి వాడి జ్ఞానం లభిస్తుంది. తత్పరః, తత్పరః అంటే మనం ప్రాపంచిక విషయాలు కూడా చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా మనం సాధనలో ఉండాలి. అటువంటి వాడిని సాధనా తత్పరుడు అంటారు. అంటే ధ్యానం చేయాలి, గురువుల యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలు వినాలి, ధ్యానానికి సంబంధించినటువంటి పుస్తకాలు, జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, ఇవన్నీ చేయాలి. అటువంటి వాడిని తత్పరుడు అంటే సాధనాపరాయణుడు అంటారు. తత్పర సంయతేంద్రియ. సంయతేంద్రియ అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. దీనిలో ముఖ్యమైనది నాలుక కూడా ముఖ్యమైనదే. ఇది 2 పనులు చేస్తుంది, తినడం, మాట్లాడడం. కాబట్టి ఇంద్రియాలన్నింటినీ నియంత్రణలో ఉంచుకోవాలి. జ్ఞానం లబ్ధ, ఇవన్నీ గనక మనం పాటించినట్టయితే జ్ఞానం లబ్ధ్వా అంటే అటువంటి జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము, భగవంతుని గురించి తెలుసుకునేటువంటి బ్రహ్మ జ్ఞానము మనకు లభిస్తుంది. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, అది ఆ జ్ఞానాన్ని పొందిన వెంటనే పరమశాంతిని పొందుతాడు, అంటే ఆనంద స్థితిని పొందుతాడు. కష్టాలు, బాధలు, సుఖాలు అన్నీ పోయి అతను పూర్తి ఆనంద స్థితిలో ఉంటాడు. మచిరేన అంటే వెంటనే, జ్ఞానం లభించిన వెంటనే అధిగచ్చతి పొందుతాడు. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం లభిస్తుందో అప్పుడు మనం వెంటనే ఈ యొక్క ఆనంద స్థితిని మనం పొందుతాము. మరి ఆ స్థితిని మనం అందుకోవాలా అంటే ఈ శ్లోకంలో చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సూచించిన విషయాలను మనం పాటించినట్టయితే, శ్రద్ధ కలిగి మనం గనక ధ్యానాన్ని, ఈ గురువుల ప్రసంగాలు వినడం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, ఇవన్నీ కూడా బాగా సాధన చేసినట్టయితే, ఆ జ్ఞానాన్ని పొందినట్టయితే పూర్తి ఆనంద స్థితిలో ఉంటామని ఈ శ్లోకం ద్వారా మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.